హలో అందరికీ. మనమైతే ఈరోజు చిక్క తిరుపతి అయితే వెళ్తున్నాము. కన్నడలో చిక్కదు అంటే చిన్నది అని అర్థం. సో, మనకి చిన్న తిరుపతి ఎలాగో ఇక్కడ చిక్క తిరుపతి అంటారు. ఇది మనం ఉండే ఏరియా మార్తాలి నుంచయితే 20 కిలోమీటర్స్ టు 25 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఎవరూ లెగలేదు. అందుకే కొంచెం లేట్‌గా స్టార్ట్ అవ్వాల్సొచ్చింది. మాకైతే బైక్ మీద అరౌండ్ 45 మినిట్స్ అయితే పట్టింది రీచ్ అవ్వటానికి. ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. ఇక్కడి మూల విరాట్ విగ్రహం మన తిరుమలలోని టెంపుల్‌లో ఉన్న స్వామివారి రూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే భక్తులు దీన్ని చిన్న తిరుపతి అని భావిస్తారు. టెంపుల్‌లో అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. సాటర్‌డేస్ కాకుండా వీక్ డేస్‌లో వెళ్తే అసల క్రౌడ్ అనేది ఉండదు. వెరీ లెస్ క్రౌడెడ్ బట్ వెరీ పవర్‌ఫుల్. చాలామంది ఇక్కడ మొక్కులు పెట్టుకొని తలనీలాలు కూడా సమర్పిస్తారు. సాధారణంగా శనివారాలైతే ఈ టెంపుల్ చాలా రష్‌గా ఉంటది. బట్ ఇవాళ మేము తొందరగా వెళ్ళటం మూలంగానో ఏమో తెలీదు. ఆహ్, దర్శనం అయితే చాలా సులభంగా అయిపోయింది. ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం దొరికింది. మార్నింగ్ టైమ్‌లో వస్తే ఇంకా బావుంటుంది. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇలా స్టాల్స్ ఉంటాయి. చాలా స్టాల్స్. టెంపుల్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటది. పార్కింగ్ ఫెసిలిటీస్ గూడా చాలా బాగున్నాయి. ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ బయట మనకి చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయి. పక్కనే మార్కెట్ ఉంటది. మీరెవరైనా బెంగుళూరు దగ్గరలో ఉంటే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చాలా బావుంటది. మేమైతే ఇంకా కొంచెం షాపింగ్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాడ్ హౌస్ డైరీస్.